కర్మలను దగ్ధం చేసేది ధ్యానమా, జ్ఞానమా గురుగారు? ధ్యానము జ్ఞానం అనే రెండు లేవు. ఉమ్, కర్మ అనేది ఉమ్, మనం ఎప్పుడైతే ఈ ఈ ప్రాణాయామం చేసుకుంటావో ఉమ్, అది వెంటనే కర్మల్ని దగ్ధం చేసేస్తుంది. ఉమ్, ప్రాణాయామత్రయం కృత్వ సర్వ పాపై ప్రముచ్యతే. పాపాలు పోతున్నాయి. ఉమ్, ఎలా? ఎప్పుడైతే మనం ఇలా చేసుకుంటూ ఉన్నామో ఉమ్, అవన్నీ ఆ కర్మలు పోవాలంటే ప్రాణాయామాలు చేయాలా, ఉమ్, ధ్యానం చేయాలా, ఆ తర్వాత మిగతాది సమాధి, ఆత్మదర్శనం మెల్లగా. కాబట్టి ఒక్క ప్రాసెసే కాదు, ఉమ్, కేవలం నేనైతే కాంప్రిహెన్సివ్గా యూ షుడ్ గో ఆల్ రౌండ్ ఇంటిగ్రేటెడ్గా వెళ్ళాలని నా భావన. ఉమ్. ఏదైనా సరే ఏమేమి ఉండాలంటారు గురుగారు దాంట్లో? అన్నీ మనం యమ నియమాలు, ఉమ్, అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ, శౌచ, సంతోష, తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాన్ని యమ నియమాలు. ఆసనం ఉండాలి. ఆసనం అంటే ఏదో ఆసనాలు అంటే ఎక్సర్సైజ్ కాదు, స్థిరంగా కూర్చోవటం, సుఖంగా ఉండటం. అలా ఉంటే మన బాడీ కదలికి లేకపోతే మన బ్రెత్ కదలదు, బ్రెత్ కదలిపోతే ప్రాణం కదలదు, ప్రాణం కదలిపోతే మైండ్ కదలదు. మెల్లగా ప్రాణాయామాలను పట్టుకోవాలి. ఆ ప్రాణాయామాల్లో రకరకాల ప్రాణాయామాలు ఉంటాయి. స్టిమ్యులేటింగ్ ప్రాణాయామ, బ్యాలెన్సింగ్ ప్రాణాయామ, ట్రాంక్యులైజింగ్ ప్రాణాయామ, ఇలా అంతర్ ప్రాణాయామ, ఇలా చాలా ఉంటాయి. ఈ ప్రాణాయామాలతో మెల్లగా మనకేంటంటే అవేర్నెస్ని పట్టుకోవడం అలవాటు అవుతుంది. అవేర్నెస్ని పట్టుకుంటే మెల్లగా ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, అలా మెల్లమెల్లగా ధ్యానం అంటే ఏంటో అలవాటు అవుతుంది. ముందు బ్రెత్, తర్వాత ప్రాణం, తర్వాత డెప్త్లోకి వెళ్ళేటప్పటికి ఆ ఎక్కడ చిన్న చిన్న చేంజెస్ ఉన్నా మనం పట్టుకోగలం. సంవేదనలు గమనించటం, ఇవన్నీ అలవాటు అవుతుంది. ఇవన్నీ అయిన తర్వాత మెల్లగా సమాధి. ఇవన్నీ నాన్ డ్యూయల్, ఇంకేమీ లేదు. ఎక్కడికి ఎవరితో దెబ్బలాడొద్దు. ఎవరిది ఏడు చేసుకుంటే చేసుకొని, ఆడిది రైట్ రాంగ్ అనేది మనకు అనవసరం. ఎవడు రైట్ రాంగ్ అనేది డోంట్ షౌట్ ఎట్ ఎనీబడి. ఇట్ ఈస్ అప్ టు హిమ్. వాడు మనకి ఎత్తుక్కొని వచ్చాడా, ఇట్ ఈస్ హిజ్ లక్. అంటే దేవుడు వాడిని ఆ టైంలో ఆ అవేకెన్ చేశాడు కాబట్టి వాడికి రైట్ సిస్టమ్ అందుతుంది. లేదా నువ్వేం జ్ఞాని కాదు, ఆడు అజ్ఞాని కాదు. మనం ఈ మోహం నుంచి తప్పుకోవాలి. మోక్షం అంటే ఏం లేదు, మోహం క్షయం అవటమే మోక్షం. ఈ మోహం క్షయం అవ్వాలా? ఈ మోహంలో ఉంటే మనం ఇంకొకటికి చెప్పేసి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అది రాంగ్. అది సో ఎప్పుడైతే మనం ఇవన్నీ చేసుకోమో మనం వేస్టింగ్ యువర్ టైం. ఇదే యజ్ఞం. ఈ కర్మలు దగ్ధం అవ్వాలంటే యజ్ఞం చేయాల. యజ్ఞం అంటే యజ్ఞకుండలు కాదు, మనలోనే ఇక్కడ ఈ భూమితత్వం, ఉదకతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, గగనతత్వం ఇవన్నీ లోపల ఉన్నాయి. ఆ లోపల ఉన్నట్టుని బంద్ చేయాల. కృష్ణుడు ఏమంటాడంటే అపరే నియతాహార ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి. ఈ ప్రాణానికి ప్రాణమే సమర్పించాల. అప్యేతి యజ్ఞ విధో, ఇదే యజ్ఞ విధానం. యజ్ఞ విధానం అంటే ఏంటి? అప్యేతి యజ్ఞ విధో యజ్ఞ క్షపిత కల్మషః. ఈ యజ్ఞం చేస్తే నీ కల్మషాలు చెప్పాడా లేదా? ఆయన ఏమైనా చెప్పాడా, ఇంకేమైనా చెప్పాడా? యాజ్ ఇట్ ఈస్ యజ్ఞ క్షపిత కల్మషః. మన కల్మషాలు పోవాలి అంటే ఈ విధంగా కల్మషాలు పోతాయి. రైట్ ఫుడ్ తినాలా, ఇష్టం వచ్చినట్టుది, మోడరేషన్, ఎవ్రీథింగ్ మోడరేషన్. మద్యం నికాయ, ఓవర్గా వెళ్ళిపోయి కృషించి వదిలేయాల. ఎన్ని కాదు. ఎక్స్ట్రీమ్ ఇంటెలిజెన్స్ వద్దు, ఎక్స్ట్రీమ్ ఇది వద్దు, రెండు వద్దు. కృషించిపోవద్దు, అటు ఇంటెలిజ్ అవ్వద్దు. సింప్లీ మన ప్రాసెస్లో మనం జాగ్రత్తగా ఉండి మనం ఏది ఎప్పుడు కూడా మనకి మన అహంకారమే ఆపుతుంది ఎక్కువ. మాయ కూడా మన అహంకారమే. అవిద్య ఏంటి? ఈ అవిద్య ఏంటి? అసలు అవిద్య నేనెవరో మిస్ అయిపోయాం. దీనివలన అవిద్య అస్మిత. ఇప్పుడు అహంకారం, అస్మిత అంటే అహం విత్ కార, ఈ అహంకారం వచ్చేసింది. దీనివలన రాగం వచ్చింది. రాగం ఉంటే దాని ఆపోజిట్ ద్వేషం వస్తుంది. ఈ రెండు ఉన్నాయా, అభినివేశ, ఫియర్ ఆఫ్ డెత్ ఉంటుంది. అప్పుడు అన్నీ కూడా రాంగ్గా వెళ్ళిపోతాయి. మనం ఈ నాలెడ్జ్ కాదు కావాల్సింది, నాలెడ్జ్ కాదు.
ఎప్పుడైతే ఆత్మతత్వంలోకి వెళ్ళిపోతామో నోయింగ్లోకి వెళ్ళిపోతారు. ఆ నోయింగ్ మిగిలిపోవాలి, నాలెడ్జ్ కాదు. నాలెడ్జ్ ఈజ్ వెరీ వెరీ రాంగ్. అందుకే పతంజలి మహర్షి చెప్తాడనమాట, ప్రమాణ వదిలే, రైట్ నాలెడ్జ్ వద్దు, విపర్యాయ రాంగ్ నాలెడ్జ్ వద్దు, వికల్ప ఫాల్స్ నాలెడ్జ్ వద్దు, స్మృతి పాస్ట్ నాలెడ్జ్ వద్దు, నిద్ర నో నాలెడ్జ్ వద్దు, నాలెడ్జే వద్దు. ఎందుకంటే ద నాలెడ్జ్ విల్ స్టాప్ ద నోయింగ్. చూడండి, మనకి గులాబీ పువ్వు అని నాకు తెలిస్తే గులాబీ పువ్వు నాకు తెలుసు అని అనుకుని చూడరు. నాకు సన్ రైజ్ సూర్యోదయం మనకి తెలిస్తే ఆ సూర్యోదయంకి చూడరు. ఎందుకైతే నాలెడ్జ్ ఎప్పుడైతే ఉంటుందో నోయింగ్ ఆగిపోతుంది. కాబట్టి నోయింగ్లోకే ఎప్పుడు ఉండాలన్నమాట. నోయింగ్ ఈజ్ బై ఓన్లీ ఆత్మ, హార్ట్. నాలెడ్జ్ ఈజ్ బై మైండ్. అందుకనే మైండ్కి ఎప్పుడు మనం స్టఫ్ ఇవ్వకూడదు. అందుకనే ఏ రిలీజియన్ అని ఎనీథింగ్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద మైండ్ మాట. మీకు ఇక్కడ విగ్రహం కనిపించింది వెంటనే ఇలా తల ఉంచుతున్నారు, అది మీరు కాదు ఉంచింది, మీ మైండ్, మీ నమ్మకాల వలన అది ఉంగింది. అది సో ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ ఎక్కడుందో దట్ ఈస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ఎర్లియర్ ఎడ్యుకేషన్. ఎర్లియర్ మీరు తెలుసుకున్నదంతా కూడా ఆ నాలెడ్జ్లో ప్యాక్ అయ్యింది. అంటే సంబడీస్ వామిట్ మాట. నాలెడ్జ్ ఈజ్ సంబడీస్ వామిట్. జ్ఞానం అనేది ఏంటంటే ఈ క్షణంలో జరుగుతున్న అనుభవం అన్నమాట, ఆత్మానుభవం. నేననేవాడు లేడు అనేది నాలెడ్జ్ వలన రాదు. నేను ఎవరు అని ప్రశ్నించుకున్నప్పుడు మనకు వచ్చింది. ఓ హూ యామ్ ఐ? యామ్ ఐ మైత్రేయ? నో. ఈవెన్ ఇట్ ఎగ్జిస్ట్. నేను నిద్రలో లేవగానే ఉంది, అప్పుడు నేను ఎవరో తెలియదు. రాత్రి పడుకున్నాను, మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది? ప్రపంచం లేదు. అప్పుడు మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది? మనస్సు అప్పుడప్పుడు టెంపరీగా ఆత్మతో ఐక్యం అయితే అప్పుడు రెస్ట్ లాగా అనిపిస్తుంది. ఎంత ఆనందంగా అనిపించింది నిద్రలో. అదే పర్మనెంట్గా చేయగలిగితే ఎంత డెప్త్లో ఉంటుంది. సో దాని ఆత్మతత్వంలోకి మనం వెళ్తే కానీ మనకి అనుభవం అవ్వదు. ఆనందం, సచ్చితానందం ఏంటంటే ఆత్మతత్వంలోనే మనకి ఆనందం అనేది ఫస్ట్ టైం తెలుస్తుంది. అప్పటి వరకు కూడా ఆత్మ అనేది, మా ఆనందం అనేది మనకు తెలియదు, ప్రశాంతత కూడా మనకి తెలియదు, ఏది తెలియదు. ఆనందం ఆత్మానందం అంటారు కదా గురుగారు. ఒకటే. అంటే ఒకటేంటంటే ఫిజికల్ లెవెల్లో ప్లెజర్ ఉంటుంది, మెంటల్ లెవెల్లో హ్యాపీనెస్ ఉంటుంది, ఎమోషనల్ లెవెల్లో జాయ్ ఉంటుంది. ఇవన్నిటికీ ఆపోజిట్స్ ఉంటాయి అన్నమాట. ప్లెజర్ ఉంటే డిస్ప్లెజర్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటే అన్హ్యాపీనెస్ ఉంటుంది, జాయ్ ఉంటే సారో ఉంటుంది. ఆత్మకి ఆనందం అనేది ఉంటుంది, దానికి ఆపోజిట్ ఉండదు. నో ఆపోజిట్. పొలారిటీస్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఫర్ దీస్ త్రీ. సో ఈ ఎప్పుడు కూడా ఆ హయ్యెస్ట్ లెవెల్లో ఏదైతే ఆత్మ అనుభవం. అందుకనే ఇప్పుడు రమణుడు ఉన్నాడు, బుద్ధుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. వాళ్ళు దేంట్లో ఉన్నారు? ఆత్మ. వాళ్ళు దే ఆర్ ఇన్ ఆత్మానందం. సో ఎప్పుడైతే మనం ఆత్మతత్వంలో చూడండి, మనం ధ్యానంలో ఉంటారు, హాయిగా ఉంటుంది ఆత్మానందం. సో ఆత్మానందం అనేదే హై మాట. ఎప్పుడెప్పుడు మీకు మనసు లేదో అప్పుడు ఆనందంగా ఉంటారు, మీకు తెలియదు. ఇప్పుడు ఒక జోక్ వింటారు, ఆ జోక్ వినేటప్పుడు సడన్గా ట్విస్ట్ ఉంటుంది, మైండ్ ఆగిపోతుంది, అందుకే ఆనందంగా ఉంటుంది. గేమ్ ఆడుతుంటారు, అప్పుడు మనసు ఉండదు కాబట్టి ఆనందం ఉంటుంది. సెక్స్ ఉంటుంది, అప్పుడు మనసు ఉండదు కాబట్టి ఆనందం ఉంటుంది. తాగుతారు, మనసు ఉండదు కాబట్టి టెంపరీ ఆనందం అనిపిస్తుంది. యాక్చువల్గా ఆనందం అంటే ద డీపెస్ట్ లెవెల్ ఆఫ్ ఆ ఆత్మతత్వంలో మైండ్ ఆగిపోయి మైండ్ని తీసుకెళ్ళి ఆత్మతత్వంలో ఐక్యం చేసేటప్పుడు ఆ వచ్చే ఆత్మానందం. ప్రాణము ఆత్మ రెండు ఒకటేనా గురుగారు? ఎందుకంటే ప్రాణం పోతే మనిషి చనిపోయాడు అంటారు కదా, ఆ టైంలో ఇంకా ఆత్మ కూడా వెళ్ళిపోవడం అన్నీ. ఇప్పుడు ఏంటంటే మనకి అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. ఈ అసలైన ఆనందం ఆత్మతత్వం అన్నమాట. ఈ ఆత్మతత్వం అనేది ప్రతి వారిలో ఉంటుంది. మనం వీఆర్ బార్న్, వీ హ్యావ్ ఆత్మ. సో ఆ ఆత్మతత్వం ఎప్పుడు ఉంటుంది? మైండ్ ఎప్పుడు ఉండదో, ఎప్పుడు ఎమోషన్ ఉండదో,
ఎప్పుడు ఈ లోయర్ ఫినామినా గ్రాస్ లెవెల్లో ఈ శరీరం అనేది ఉండదో ఆ ఆత్మతత్వం ఉంటుంది అన్నమాట. మీరు చూడండి, ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నారు, ఆ గోల్ పెట్టుకున్న రోజు చాలా ఆనందంగా అనిపిస్తుంది. చూసారు ఎప్పుడైనా? 100 crores మీరు అచీవ్ చేశారనుకోండి, ఆ ఇండస్ట్రియలిస్టు ఆ రోజు ఆనందంగా ఉంటాడు. ఏమవుతుందంటే అప్పటి వరకు ఉన్న మనస్సు టార్గెట్లో ఉందన్నమాట. నేను అచీవ్ చేయాలని. ఎప్పుడైతే గోల్ అచీవ్ చేస్తాడో మనసు ఆగిపోయి ఆత్మతో ఐక్యం అయిపోతుంది. అప్పుడు ఆనందంగా ఉంటాడు. మనస్సు లేకపోవటం వలన ఆ రోజు మళ్ళీ రెండో రోజు మళ్ళీ టార్గెట్ పెట్టుకొని మళ్ళీ దుఃఖంలోకి వెళ్ళిపోతాడు. అంటే ఎండ నుంచి నీడకు వచ్చి మళ్ళీ ఎండలోకి వెళ్ళి ఇలా ఎండ నీడ అని మళ్ళీ మర్చిపోయి అసలు మార్గాన్ని మర్చిపోతాడు అన్నమాట. ఎప్పుడైనా సరే ఎవరికైనా, పిల్లవాడికి ఉంది ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలని, ఎగ్జామ్ పాస్ అయిపోయాడు, అప్పుడు ఆనందంగా ఉంటుంది, డాన్స్ వేస్తాడు. ఎందుకని? ఏ రోజైతే వాడు ఎగ్జామ్ పాస్ అయ్యాడో మనసు, అప్పటి వరకు ఉన్న మనస్సు, కల్లోలితంగా ఉన్న మనస్సు ఆగిపోతుంది. ఆగిపోయి ఆత్మతో ఐక్యం అయిపోతుంది. కాబట్టి ఆనందంగా ఉంది. ఎప్పుడైనా సరే ఆనందం ఉన్నది అంటే మనసు ఆగింది టెంపరీగా అని. అది టెంపరీగా ఉండేది స్కిల్ కొంత నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ చేస్తే, స్పిరిచువల్ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని పర్మనెంట్గా చేసుకునే విద్యే స్పిరిచువాలిటీ. వాళ్ళు అప్పుడప్పుడు చేసుకుంటారు. అదే మనం పర్మనెంట్గా చేసుకొని అది పర్మనెంట్గా నువ్వు ఆత్మతత్వంలోకి వెళ్ళిపోవటమే అదే మాట. ఇంక సీక్రెట్ ఏం లేదు. మెటీరియలిస్టిక్ లైఫ్ స్పిరిచువల్ లైఫ్కి పెద్ద తేడా లేదు. వాడు అప్పుడప్పుడు ఆనందంగా ఉంటాడు, వీడు ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. ఎప్పుడు ఎందుకు ఆనందంగా ఉంటాడంటే వాడు మైండ్ని అప్పుడప్పుడు కలుపుకొని ఆనందంగా ఉంటాడు. వాడికి తెలియదు కలుపుకున్నానని. వాడు ఏంటో నేను అచీవ్ చేశాను, టార్గెట్ అచీవ్ చేశాను, నా మైండ్ బాగుంది అనుకోని వాడు ఆనందంగా ఇస్తుంటాడు. వీడికి తెలిసింది ఏంటంటే ఆధ్యాత్మిక ఒక వ్యక్తికి, ఐ కెన్ బి హ్యాపీ బై స్టాపింగ్ ద మైండ్. సో బై స్టాపింగ్ ద మైండ్ హౌ కెన్ ఐ స్టాప్ అని వాడు అలా వెళ్ళిపోయి వాళ్ళు ఆత్మతత్వం, ఆత్మదర్శనం, ఆత్మ ఐక్యం అనేది చేసుకొని అదే మాట